మస్తు షేడ్స్ ఉన్నాయిరా. ఈ సినిమాతో మనకి మరో కమేడియన్ అర్జున్ గోమాటం హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఆఫ్ కోర్స్ హీరో అంటే మనకు ఒక మంచి సినిమా అనే ఒక కథ ఉంటుంది. ఆ కథను మోయడానికి ఒక నాయకుడు కావాలి. ఆ నాయకుడు కథ బలంగా ఉండి సినిమా సక్సెస్ అయితే కనుక ఆ నాయకుడు హీరోగా చలామణి అవుతాడు. అది అందరికీ తెలిసిందే. కాకపోతే అర్జున్ గోమాటం హీరో మెటీరియల్ కాదు అనేది అందరికీ తెలుసు. అయినా అతన్ని సినిమా 2.5 గంటల పాటు అతన్ని సినిమాలో చూడడం అనేది ప్రేక్షకులకి అయ్యే పనేనా కాదా అనేది కథ కథనాల మీద ఆధారపడి ఉంటుంది. అవి రెండు బాగుంటే అర్జున్ గోమటమైనా చూస్తారు, ఎవరైనా చూస్తారు. అది దానికి సంబంధించి పెద్ద ఇష్యూ కాదు. పైగా అతను టాలెంటెడ్, మంచి డిక్షన్ ఉన్నవాడు, స్పాంటేనిటీ ఉన్నవాడు, టైమింగ్ ఉన్నటువంటి ఆర్టిస్ట్ కాబట్టి అతను కథ బాగుండి అతను మోయగలిగే అవకాశం ఉంటే కనుక ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. ఈ సినిమాలో అతనికి జోడీగా వైశాలి రాజ్ అనే ఒక అమ్మాయి హీరోయిన్గా పరిచయం అవుతోంది. అలాగే అలీరేజా, తరుణ్ భాస్కర్ కూడా ఒక చిన్న చిన్న పాత్రలో కనిపించినట్టుగా ఈ ట్రైలర్ చూస్తే కనిపిస్తుంది. ట్రైలర్ ఇంట్రెస్టింగ్గానే ఉంది. విలేజ్ బ్యాక్డ్రాప్లో ఒక కుర్రాళ్ళు వాళ్ళ ప్రొఫెషన్లోనూ లేదా లైఫ్లో ఎదగడానికి చేసేటువంటి ఒక ప్రయత్నం, ఆ ప్రయత్నంలో వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, కాన్ఫ్లిక్ట్స్, సంఘర్షణలు ఇలాంటివన్నీ కలిపి ఈ సినిమాగా మనకు కనిపిస్తుంది. ఇది ఒక మలయాళం రీసెంట్గా వచ్చినటువంటి ఒక మలయాళం తమిళ్ సినిమాకి సంబంధించిన ఫ్లేవర్స్ కొన్ని కనిపిస్తున్నప్పటికీ తెలుగు నేటివిటీకి లేదా తెలంగాణ నేటివిటీకి దగ్గరగా ఉంది కాబట్టి ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి తెలంగాణ సినిమాల్లో ఉన్న కంటెంట్ కొంచెం భిన్నంగా ఇది కనిపిస్తూ ఉంది కాబట్టి మరి ఏ మేరకు ఆకట్టుకుంటుందో తెలియదు. కానీ అర్జున్ గోమాటం ఈ సినిమాతో హీరోగా సక్సెస్ అయితే ఆ తర్వాత హీరోగా కంటిన్యూ అవుతాడా, లేకపోతే మళ్ళీ కమెడియన్ రోల్స్, సపోర్టింగ్ రోల్స్ చేస్తాడా అనేది కూడా ఈ సినిమా అతని కెరీర్ని కొంతవరకు డిసైడ్ చేస్తుందని చెప్పొచ్చు.